Hello students, welcome back to my YouTube channel. So today's topic is Nanda dynasty. ఓకే, నంద డైనాసిటీని ఎవరెవరు రూల్ చేశారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ నంద డైనాసిటీ ఉన్నప్పుడు మగధ ఎంపైర్ అనేది చాలా న్యూ హైట్స్కి రీచ్ అయింది. ఎంపైర్కి అనేది నంద డైనాసిటీ వాళ్ళు రూల్ చేసేటప్పుడు మంచి ఫేమ్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ నంద డైనాసిటీ రూలర్స్ వచ్చేసరికి నాన్ క్షత్రియ. వీళ్ళే ఫస్ట్ నాన్ క్షత్రియ కింద వస్తారు. ఎందుకంటే నాన్ క్షత్రియ అంటే ఏంటి, వాడు రాజవంశస్థులు కాదు, అంటే నార్మల్ పీపుల్. సో వాళ్ళని నాన్ క్షత్రియ అని అంటాము. నెక్స్ట్ వీళ్ళు ఎంతకాలం పరిపాలించారు నంద డైనాసిటీ వాళ్ళు అంటే 100 years వీళ్ళు రూల్ చేశారు. సో నెక్స్ట్ నంద డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరంటే మహాపద్మానంద. నందకి టైటిల్ వచ్చేసరికి ఏంటి, ఏకరాత్. ఓకే, ఈ టైటిల్ ఇతనికి ఏం టైటిల్ వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ పురాణాస్ ప్రకారం ఇతన్ని ఏమంటారు అంటే మహాపద్మానందని ఏమంటారు అంటే సర్వక్షత్రాంతక అంటాం. నెక్స్ట్ పలి టెక్స్ట్స్ ప్రకారం ఏమంటారు, ఉగ్రసేన అంటాం. నెక్స్ట్ ధనానంద, ఇతను లాస్ట్ రూలర్ ఆఫ్ నంద డైనాసిటీ. ధనానంద దగ్గర పవర్ఫుల్ ఆర్మీ ఉండేది. తన ఆర్మీ చాలా స్ట్రాంగ్గా ఉండేది. అంటే ఎలా అంటే ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించేవారు. సో అలాంటి ఆర్మీ అనేది ధనానంద దగ్గర ఉండేవారు. నెక్స్ట్ వన్ అనేది ఎనార్మస్ వెల్త్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఎనార్మస్ వెల్త్. ఎనార్మస్ వెల్త్ మీన్స్ తన దగ్గర సంపద చాలా ఉండేది. తన రాజ్యాంగంలో ఎటువంటి కష్టం అనేది ఉండేది కాదు. సో సరిపోయేంత వెల్త్ అనేది ఉండేది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోరిష్డ్ అగ్రికల్చర్. అంటే వ్యవసాయం చాలా బాగా జరిగేది ధనానంద రూల్ అప్పుడు. దానివల్లే తనకి రెవెన్యూ అనేది ఎక్కువగా జనరేట్ అయ్యేది, ఎనార్మస్ రెవెన్యూ. సో ధనానంద ఉన్నప్పుడు అలెగ్జాండర్ ఇండియాకి వచ్చినప్పుడు ఏం చేశారు, ధనానందతో ఫైట్ చేశారు. బట్ అలెగ్జాండర్ ఓడిపోయారు. ధనానంద విన్ అయ్యారు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.